అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసము 13వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. దేవుని దూతయు దైవిక స్వస్థతయు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనమునందు, ఆయా సమయములకు దేవదూత ఒకడు అక్కడ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. బెతస్దా కోనేరునకు అద్భుతములు జరిగించేటువంటి ఒక ప్రత్యేకమైన శ్రేష్టత్వము ఉండేను. దేవదూత ఎప్పుడంతా ఆ కోనేటిలో దిగి నీటిని కదిలించుచున్నాడో, కదిలించిన వెంటనే అందులో మొదట దిగుచున్న వారు అద్భుత స్వస్థతను పొందుకొందురు. బెతస్దా అను మాటకు కనికరపు గృహము అనుట అర్థము. దేవుని దూత ద్వారా అట్టి కనికరము బయలుపరచబడెను. ఆ దేవదూత వ్యాధిగ్రస్తులపై అత్యధికముగా కనికరము గలవాడై ఉండి మాటి మాటికి వచ్చి కోనేరును కదిలించినట్లయితే అత్యధికమైన జనులు స్వస్థతను పొందుకొనుటకు మార్గముండును. పారంపర్యమైనది కోనేరును కదిలించుచున్న దూత యొక్క పేరు రాబేలు అని సూచింపబడుచున్నది. రాబేలు అను పదమునకు స్వస్థతని ఇచ్చువాడు ప్రభువు అని అర్థమునై ఉన్నది. రాబేలు అను దూత యొక్క పేరు మన యొక్క బైబిల్ గ్రంథమునందు అగబడకపోయినను నిషేధింపబడిన గ్రంథమునందు టొబియాలు అను గ్రంథమునందు కనబడుచున్నది. ఎంతకాలం వరకు ఆ దేవుని యొక్క దూత దిగివచ్చి కోనేరును కదిలించుచూ ఉండెను? యేసుక్రీస్తు శిలువలో మరణించున్నంత వరకు అతడు దాన్ని చెయ్యవలసిందై ఉండెను. యేసు శిలువలో మన యొక్క వ్యాధులను, రోగములను మోసి తీర్చినప్పుడు తనకు తానుగా తన శరీరం యొక్క దెబ్బల చేత మన వ్యాధులను, రోగములను తొలగించుటకు శక్తి గలవాడిగా ఉండుట చేతనే బెతస్దా కోనేరు యొక్క అవస్థత లేకుండా పోయాను. దానిని కదిలించుచున్న దేవుని దూతకు కూడా పని లేకపోయాను. బెతస్దా కోనేరు నేడు పూడ్చుకొని పోయి ఉన్నది. మన యొక్క బలహీన సమయముల యందును, వ్యాధి సమయం యందును కల్వరి శిలువను తేరి చూచుచున్నాము. క్రీస్తు యొక్క గిలాదు గుగ్గిలపు తైలము మనపై జాలువారుచున్నది. మనకి వ్యాధులను, రోగములను క్రీస్తు యొక్క దెబ్బలు ముట్టి స్వస్థపరచుచున్నది. అందుచేతనే నేడు మనము బెతస్దా కోనేరు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి దినముల కొలది కనిపెట్టుకుని ఉండవలసిన అవసరం లేదు. మనకు స్వస్థతను ఇచ్చువాడు యేసు. మన యొక్క రోగములను, బలహీనతలను శిలువలో భరించిన వాడు యేసుక్రీస్తు. నేడు ప్రభువు మనతో కూడా ఒడంబడికను చేసి చెప్పుచున్నాడు, నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన నీ ఆహారమును, నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. 107వ కీర్తన 20వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు కనికరమునందు సంపన్నుడు, దైవిక స్వస్థయందు ఐశ్వర్యము గలవాడు. మీకు ఆరోగ్యమును రప్పించుటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. ఇప్పుడే ఆయన తట్టున తేరి చూడుడి. సూర్యుని చూచి మంచు కరిగిపోవుచున్నట్లు మీ యొక్క బలహీనతలు, రోగములు తొలగిపోవును. నేటి ధ్యానమునకై, అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. మలకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సాయంత్ర గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.